ఇందులో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవ్వరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ జీవించండి. సాఫ్ట్వేర్ వాడికి చుక్కలు. వీడేంట్రా బాబు ఎంతున్నాడు, కనీసం పేపర్ కూడా కనిపించట్లేదు. రాంబాబు 1000 రూపాయలు గేదె పాలు బాకీ. నాగరాజు 200 రూపాయలు ఆవు పాలు బాకీ. శ్రీను కుడితే గడ్డి 100 రూపాయలు. అరే, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చావా లేక గేదెల ఫామ్లో పని చేయడానికి వచ్చావా? ఏం పాప, ఏం చేస్తున్నావు? ఏంటమ్మా ఇది? సార్ ఇంటర్వ్యూ పోతే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏ నగలు వేసుకోవాలో ప్లాన్ చేస్తున్నా సార్. టుమారో త్వరగా లేచి ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన చెప్పిన ఒకటేలే. రే రే రే, ఏం చేస్తున్నారా? చదివినిపించు ఒకసారి. మార్నింగ్ 1 లీటర్ హార్లిక్స్ పక్కా తాగాలి సార్, వెంటనే ఇడ్లీలు మస్తు ఉంటుంది. మధ్యాహ్నం భోజనానికి టిఫిన్ మధ్య గ్యాప్లో బాదం మిల్క్ 1 లీటర్. భోజనం తర్వాత ఒక స్వీట్ తినాలి సార్. తర్వాత కిల్లి మాత్రం పక్కా సార్. రే పొట్ట చెరువురా. మధ్య తరగతి వాళ్ళని సార్, ఆ మాత్రం ఉండాలి. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు సార్. కళల్లోనే ఇంకా ఉన్నాడు. రే, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదురా? ఏమన్నాయమంటారు సార్? ఒకడేమో డబ్బులు కొడతారు, ఇంకొకరేమో గ్రీక్ వీరని పాటలు పాడతారు, ఇంకొకరేమో నగలు అంటారు. ఈడు పద్దులన్నీ రాసుకుంటాడు. ఇంకా ఆడున్నాడంటే హోటల్లో మెనూ మొత్తం రాస్తాడు. నాకేటి వచ్చి సార్. సార్ చిన్న డౌట్ సార్. చెప్పు, నీ డౌట్స్ అన్ని ఇంటర్వ్యూలో చూద్దాంలే. వీళ్ళేంటో వీళ్ళ ఎగ్జామ్స్ ఏంటో ఏం అర్థం కావట్లే. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే మా బాస్ పరిస్థితి ఎలా ఉంటుందంటావు? ఇదిగోండి సార్, టుడే ఎగ్జామ్ పేపర్స్. ఖాళీ పేపర్ ఇచ్చాడు. తోడి అమ్మా, డబ్బులా ఉన్నాడు. ఎవరు ఈ పాప? గ్రీకు వీరుడా? నీకోసం రాసిందే ఏంటి? ఈ పాప ఏక నగలేస్తుంది. ఎవరు? వదిలేండి సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చావా ఇంటర్వ్యూకి? ఈడేవాడు హోటల్ మేనేజర్. ఛాన్స్ ఇస్తే మనల్ని కూడా తినేస్తాడు సార్ వీడు. పాలు, ఆవు పాలు, తౌడ. ఏమే కిషోర్, ఏమైనా ఫామ్ పెట్టి ఉద్దేశం ఉందా ఏంటిది? సార్ వాళ్ళు ఏం రాశారో అదే ఇచ్చాను సార్, చూడండి. ఎవడు సమంగా రాయలేదు. ఏం ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ కూడా ఎలాగే ఉంటుందా ఏంటి? వీడేంట్రా బాబు ఆడేసుకుంటున్నాడు. చా, ముందు హోటల్ మీద రాశారు కదా, వాడిని పట్టరా కిషోర్. గుడ్ మార్నింగ్ సార్. బెల్ట్ రైడర్ మెడలో సార్. అంటే నడుము పట్టలేదు సార్, అందుకనే మెడలో వేసుకున్నాను సార్. కిషోర్,
ఇక్కడ ఏదో తాడు చూస్తున్నా ఇందాల. ఇది కట్టేసుకోరా, బెల్ట్ ఇది కట్టేసుకో. ఏడ్రా సార్ ఎగ్జామ్లో నువ్వు? అది సార్ అంటే అది సార్ ఇంటర్వ్యూ మాత్రం బాగా అటెంప్ట్ చేస్తాను సార్. తినడానికి వచ్చావా ఎగ్జామ్కి? హోటల్ మెనూ రాసేవిడ్రా, ఏం రాస్తావు ఏటో ఎగ్జామ్? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సార్ సెల్ఫ్ అంటే బాగా ఇచ్చేసారు సార్. నిన్నే సార్ 3 తాయిలో 80 సైజ్ అంటరాలు కొన్నాను. అవేమో నాకు టైట్ అయిపోయాయి సార్. నాదేమో 110. మీకు సరిపోద్దేమో తెచ్చిమంటారు సార్. నాది 90 సైజ్ రా. సార్ ఏంటి సార్ ఇది? నీ డ్రాయర్ గోల్ ఏంట్రా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అదే సార్ సెల్ఫ్ డ్రైవింగ్ గురించి చెప్తాను సార్ నేను కూడా. అందులోనే 3 టాయిలు సార్. ఆ టాయిల్ గురించి చెప్తున్నాను నేను కూడా. అదేమో 80, నాదేమో 110. మీకు తెమ్మంటాం అడుగుతాను సార్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు బాయ్ ఆ డ్రాయర్ గోల్? చూడు. అరే బాబు ఇట్రా, నీ డ్రైవర్ కావాలేంట్రా? సార్ ఒక్కసారి ఆలోచించండి. అది తాయిలే సార్. కుట్లిప్తే మీకు కొంచెం సరిపోతుంది. కిషోర్ అదే నువ్వు ట్రై చేయవే. అరే నువ్వు కుట్లిప్తే నాకు లూజ్ అయిపోద్రా. అబ్బా నమస్తే అయ్యగారు. ఈ వాలకం ఏంట్రా? గేదకి పాలు పితికొచ్చాను, అలాగే ఇంటింటికి సప్లై చేసుకుని వచ్చాను, అందుకే ఇవ్వాలయ్యింది. ఆ రింగ్ టోన్ ఏంటయ్యా? ఓరయ్యా గేద కుడితేయడం మర్చిపోనాను, నువ్వు కుడితి పెట్టేసి నేను ఇక్కడ పని ఏదో చూసుకొని వచ్చేస్తాను. నీ కుడుతుకోలేట్రా? సార్ ఒక్క నిమిషం సార్. కుడితంటే గుర్తొచ్చింది, తౌడు కలపడం మర్చిపోనాను. ఊరయ్యా ఆ కుడితో పాటు తౌడు కూడా కలిపేసే ఆవుకెట్టే. ఓరే, నీ కుడితేటో నీ తౌడేటో నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? సార్ ఆ జాబ్ ఏదో నాకు ఇప్పించారు చూడండి సార్. మాకు ఏదో పిండి రోజుకో లీటర్ పాలు తెచ్చారు. కిషోర్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయండి. ఎక్కడి నుంచి వస్తారు? కుడితే గేద అనుకుని తీసుకెళ్ళండి. ఈ ఇంటర్వ్యూ కాదు కానీ తల బద్దలైపోతుంది. అర్జెంటుగా 2 కప్పులు కుడి తెప్పించు కిషోర్. సార్ ఏం మాట్లాడుతున్నారు? అదేనయ్యా 2. గుడ్ మార్నింగ్ సార్, నేను బాగున్నానా? బాగానే ఉన్నా కానీ కూర్చో. ఏంటమ్మా సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చావా లేదంటే మీ ఇంటి దగ్గర ఫంక్షన్ అనుకుని వచ్చావా? అంటే సార్ ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అని మా నాన్నగారు చెప్పారు సార్, అందుకే ఇలా వచ్చింది. సర్లే కానీ నీ పేరేంటమ్మా? ముత్యం ధనలక్ష్మి సార్. ముత్యం ధనలక్ష్మి అంట. సర్లే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వలేదు సార్. ఈ ముత్యాలను తీసుకొని నాకు జాబ్ ఇచ్చేయండి సార్. కిషోర్ ఏమిటి ఇది? ఆ గేదెలోడు పాలు అమ్ముకుంటాడు, ఆ డైలాడ్ వచ్చి సైల్ గురించి మాట్లాడతాడు, ఆళ్ళాడు వచ్చి కుడి తిట్టావా తౌడు కలిపావా అని అడుగుతాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు కానీ వీళ్ళందరిలో ఈ అమ్మాయి బెటర్ లాగా ఉంది. ఈ ముత్యాల దండ తెస్తానంటుంది, తీసుకొని జాబ్ ఇచ్చి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏరా ఇంత లేట్గా వచ్చావు? అంటే వాకింగ్ ఇంటర్వ్యూ అన్నా కదా సార్, వాక్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సార్. వాక్లో వచ్చాడంట. చాలా కలందరా నీలా. కలేదు కానీ ఆహా. శశికళ ఉంది సార్. శశికళ ఉందంట. సర్లే కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ ఒకటి ఏంటి? సార్, నా శాలరీ ఎంత ఇస్తారు సార్? ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు కదరా, అప్పుడే సాలరీ ఏంటి? ఎలాగో సెలెక్ట్ అయిపోతాను సార్. కాన్ఫిడెన్స్. ఫస్ట్ మంత్ 20K ఇస్తాంరా, 1 year తర్వాత 50K ఇస్తాం. 50K ఇస్తాను సార్. ఇస్తాం. అయితే 1 year తర్వాత వస్తాను సార్. ఉంటా సార్. రే మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్ ఇలా చెప్పాలా? నాకు తెలియదు మరి. గుడ్ మార్నింగ్. నీ పేరేనమ్మా? నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. సార్ ఏంటి సార్ ఇది? అబ్బా నీ పేరు మీ అలా చెప్పగలవమ్మా, పేరు చెప్పు. రాణి 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 రాణి. ఏడు చెప్పమంటావు కిషోర్?
ఆ గేదెలోడు, ఆ కుడితోడు, ఆ డ్రాయర్ లోడుతో పడి పడి ఆ అమ్మాయి ప్రెస్టేషన్ నుంచి కొద్ది బయటకు వచ్చా. పాండివయ్య కనీసం పాడమ్మ గజల. ఈ శ్వాసలో అది ఆ పాట అయ్యండి కదా. గాలి గంధర్వమవుతున్నో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. కాదు అలా ఆపు, కొద్దు మసాలా తగ్గించి మాస్ బీట్ అయ్యి. నీ బుల్లెట్ అది సాంగ్ అంటే. వచ్చేస్తా బాడు గుడు 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 కని అందరా దునియాలో అలాగే ఎలా? చూపిస్తా బా చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండికి వచ్చేస్తా బాడు గుడు 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 కని. సూపర్ పాడే అమ్మా. థ్యాంక్ యూ సార్. జాబ్ ఏంటో తెలుసా? సంవత్సరానికి 2 రోజులు నీ జాబ్. ఒకటి ఫ్రెషర్స్, 2 ఫేర్వెల్. ఆ రెండింటికి తిరిగి వచ్చి పాటలు పాడేయడమే. ఓకే సార్. కిషోర్ ప్యాకేజ్ సంగతి మాట్లాడవయ్యా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కిషోర్ వీడేదో అమాయకుల్లో ఉన్నాడవే. వీడమాకి ఏంటి సార్, గ్రీక్ వీరుడు ఎగ్జామ్ హాల్లో అమ్మాయిలు ఆహా. పీటేస్తున్నాడు. డబ్బులు కూడా కొడుతున్నావు అంటగా. అరే బాబు, నీకు గేదెల పాలు తీసి అలవాటు ఉందా? లేదు సార్. ఇప్పుడు జాబ్ ఇస్తానంటే సంవత్సరం చేసి అలవాటు ఉందా? లేదు సార్. పాటలు పాడే అలవాటు ఉందా? లేదు సార్. అవన్నీ కాదు కానీ బుచ్చాల దండ వేసుకుని అలవాటు ఉంది ఏంటి? నేనెందుకు వేసుకుంటాను సార్? ఓ ఓ సారీ, వీడు మగాడు కదా. లాస్ట్ ఒకటి డ్రైర్ వేసుకుని అలవాటు ఉంది ఏంటి? లేదు సార్. వీడికి కూడా లేదాడు. సర్లే కానీ పేరు చెప్పు. రంభ, ఊర్వశి, మేనక, గంగమ్మ, ఎల్లయ్యమ్మ, బుచ్చమ్మ, రాంబయ్యమ్మ, రామయ్యమ్మ, నచ్చమ్మ, పుల్లమ్మ. అమ్మా సంపెత్తనాడు ఎవడు రైడు. ఫైనల్ గా గణేష్ ఎవడ సార్. పేరు? ఇంత పేరుందేట్రా బాబు. నీ పేరుకో దండం. ఆ రిజ్యం అందుకో. ఇదేట్రా రిజ్యం ఎంత ఉంది? అంతే, మా తాతగారికి 80 మంది పిల్లలు కదా సార్, అందుకే ఆ పేర్లన్నీ కలిపి నాకు పేరు పెట్టారు సార్. సరే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. ఎస్ సార్, ఐ ఆమ్ మ్యారీడ్ సార్. ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ సార్. 1 child is there సార్, అండ్ 1 baby is under processing సార్. ప్రాసెసింగ్? నువ్వేమైనా కంట్రోల్ కూడా పెట్టరా? ప్రాసెసింగ్ ఎట్రా ప్రాసెసింగ్? ఎక్స్పీరియన్స్ అంటే నీకు మీ ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ కాదురా. నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేసావా? ఎస్ సార్, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావా? ఏ కంపెనీ? వాషింగ్ క్లాత్ సార్, వాషింగ్ గిన్నెలు సార్. వాషింగ్ క్లాత్స్ సార్, క్లీనింగ్ ఫ్లోర్ సార్. గిన్నె. మా బేబీ ముట్టి కడిగి నీ బేబీ మట్టు కడిగి సరిపోయింది. ఈడు సాఫ్ట్వేర్ జామ్ పనిచేయడు కానీ ఈయన తీసుకెళ్ళి ఆ బాత్రూంలో పడే. అది చాలా బెటర్ సార్. థ్యాంక్ యూ సార్. నేను అనుకుని జాబ్ ఇచ్చే సార్. బాబు ఆ మాప్ తీసుకుని రమ్మా. అబ్బా తల వందలైపోతుందా బాబు. ఇక్కడ ఉన్నారు సార్ ఇంటర్వ్యూకి. ఇంకొక